ఈరోజు జూలై 4వ తేదీ దొడ్డి కొమరయ్య అమరత్వం పొందిన రోజు. అది 1946వ సంవత్సరం జూలై 4వ తేదీన కడవెండిలో దొడ్డి కొమరయ్య నాయకత్వంలో వెట్టి చాకరీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విష్ణూరు దేశముఖు రామచంద్రారెడ్డి ఆ భూస్వామి పేరు, అట్లనే జానకమ్మ దొరసాని పేరు, అట్లనే బాబుదొర వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కొన్ని వేల ఎకరాలని కలిగి ఉండేవాళ్లు. వెట్టి చేయించేవాళ్లు, దాడులు దౌర్జన్యాలు చేయించేవాళ్లు, అదేవిధంగా ఆడవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళు. హైదరాబాద్ లో ఉండే నైజాం నవాబు ముస్లిం పాలకుడు కావచ్చు, కానీ ఆయన అనుచరులు దోపిడీదారులు అంతా ఎవరు అని చెప్పి చూసినప్పుడు ఒక మతం వాళ్లే కాదు. ఇచ్చిన విష్ణూరు దేశముఖ రామచంద్రారెడ్డి గాని, లేదు మనం చాకలి ఐలమ్మ గారి చరిత్ర చూసినప్పుడు ఆమె యొక్క భూమిని, ఆమె పంటని ఆమె ఇంటికి తీసుకెళ్లలేకుండా దాడి చేస్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు దళాల సపోర్ట్ తో ఆమె తన ఇంటికి పంటను తరలించుకొని పోయింది. తన పంటను తాను అనుభవించడానికి అవకాశం ఏర్పడింది. దాంతో మొత్తం భూస్వామ్య గుండాలు, జగీర్దారులు, జమీందారులు, దేశముఖులు, రజాకారులని ఉపయోగించుకొని మొత్తం దాడికి తెగబడ్డారు. ఈ కడవెండిలో అంతకుముందే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ మీద 1934లోనే నిషేధం విధించారు బ్రిటిష్ వారు. ఆ తర్వాత 42లో కొంత వెసులుబాటు వచ్చినప్పటికీ కూడా 1946లో సాయుధ పోరాటం ఈ దొడ్డి కొమరయ్య గారి అమరత్వం నుంచి మొదలైంది. ఎలా మొదలైందంటే, ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య నాయకత్వంలో ప్రదర్శనగా దొర గడి మీద నుంచి ఆ రోడ్డు మీద పోతా ఉంటే వాళ్ళు కాల్పులు జరిపారు. గుండాలు కాల్పులు జరిపితే కొమరయ్య కాదు, ఇంకా అనేక మంది గాయపడ్డారు. చాలా మంది రక్తం పారింది. కొమరయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆంధ్ర మహాసభ, అంటే కమ్యూనిస్టులు బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తున్నటువంటి, ఎందుకంటే నైజాం స్టేట్ లో కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం పెట్టారు కాబట్టి ఆంధ్ర మహాసభ అనే పేరుతో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే, విష్ణూరు దేశముఖు భూస్వామి ఆ దొరగారి దగ్గరికి ఎవరు కూడా వ్యవసాయం పనులకు పోవద్దు, అదేవిధంగా కూలి పనులకు పోవద్దు అని చెప్పేసి నిర్ణయం చేశారు. దాంతో వాళ్ళకి జీతగాళ్లు పోలేదు, వ్యవసాయం పనులకు ఎవరు పోలేదు. దాంతో వేల ఎకరాలు పడావు పడింది, తోక ముడుచుకొని పోయినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం దేశముఖులు, జమీందారులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీద తిరుగుబాటు చేశారు. అదేవిధంగా సైన్యాన్ని ఉపయోగించారు, దౌర్జన్యాన్ని దోపిడీ చేశారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, దేశానికి స్వతంత్రం ఇంకా రాలే. దొడ్డి కొమరయ్య గారు ప్రాణాలు అర్పించింది 1946 జూలై 4. 46 అంటే స్వతంత్రం 47 ఆగస్టు 15 వచ్చింది. 47 ఆగస్టు 15 కాదు, సెప్టెంబర్ 17 దాకా ఇక్కడ హైదరాబాద్ స్టేట్ లో నైజాం పరిపాలన కొనసాగింది. ఇవాళ మీడియా గానీ చాలా రాజకీయ పార్టీలు హడావిడి చేస్తుంటాయి సెప్టెంబర్ 17 గురించి. సెప్టెంబర్ 17 కంటే కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోరాటం ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటంకి ప్రారంభానికి ఏదైతే కారణమైందో ఆ జూలై 4 అనేది ప్రధానమైంది. ఈ జూలై 4 సాయుధ పోరాటం ప్రారంభించకపోతే సెప్టెంబర్ 17 అనేది లేదు. సెప్టెంబర్ 17 జరిగినా కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పటేల్, నెహ్రూ సైన్యాలు, మళ్ళీ నైజాం నవాబు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి దొరలకు అనుకూలంగా చేసేసరికి మళ్ళీ ఆ సాయుధ పోరాటం 51 దాకా నడిచింది. కాబట్టి దొడ్డి కొమరయ్య అమరత్వం మొదటిది. తర్వాత 4000 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలర్పించినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ప్రారంభమై. కాబట్టి సెప్టెంబర్ 17కే ప్రాధాన్యత ఇచ్చి, సెప్టెంబర్ 17 గురించి పట్టించుకొని, జూలై 4 గురించి, తెలంగాణ సాయుధ పోరాటం సాధించిన విజయాల గురించి, ఎందుకంటే జూలై 4న వెట్టి చాకరీ రద్దు చేయాలి, దున్నేవాడికే భూమి ఇవ్వాలి, కుల దోపిడీ అంతం కావాలి, కుల వివక్ష అంతం కావాలి, లింగ వివక్ష అంతం కావాలి. ఇవి ఆనాడు ఉన్నటువంటి, ఇవన్నిటి కట్టడి చేయబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో కట్టడి చేయబడ్డాయి. ఎప్పుడైతే శ్రమజీవుల చేతుల్లోకి, కష్టజీవుల చేతుల్లోకి తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూమి 3000 గ్రామాల్లో సాధించుకున్నారో అప్పుడు ఈ కుల వివక్ష, అదేవిధంగా ఇవన్నీ లింగ వివక్ష అన్ని కూడా కట్టడి చేయబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ భారత సైన్యాలు భూస్వాములకి, జమీందారులకి అండగా వచ్చిన తర్వాత నైజాం నవాబ్ ప్లేస్ లో వాళ్ళు వచ్చి
దీన్ని అణిచివేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని వేల మంది కమ్యూనిస్టులు చనిపోయారు. అదేవిధంగా రైతు కూలి బిడ్డలు చనిపోయారు. దాంతో పాటు వేల మంది కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఉండి నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ జూలై 4 అనే తేదీకి తెలంగాణ గడ్డ మీద చాలా ప్రాధాన్యత ఉంది. దొడ్డి కొమరయ్య అంటే ఆయన ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు మరణంగా దాన్ని తీసేయటం కాకుండా దొడ్డి కొమరయ్య మరణం తర్వాత ఆంధ్ర మహాసభ ఇచ్చినటువంటి సహాయ నిరాకరణ పిలుపు ఏదైతే ఉందో, మొత్తం దొరల పొలాలకు ఎవరు కూడా ఏ దొర పొలం దగ్గరికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఏదైతే పిలిపించిందో దాంతో దొరలు మళ్ళీ తిరుగుబాటు చేశారు. దొరలకి ఆ తర్వాత తుపాకీ పట్టి వడిసేల రాళ్లు నింపి వడివడిగా కొట్టితేను, కారాప నీళ్లు తెచ్చి కళ్లల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపోయారు నైజాము సర్కరోడా, జాగీరు దారులంతా జామీను దారులంతా నీ ఎండా జేరి పడకో నైజాము సర్కరోడా. స్త్రీ పురుషులంతా కలిసి పిల్లలమంతా కలిసి వడిసేల రాళ్లు నింపి వడివడిగా కొట్టితేను, నీ మిలిటరీ పారిపోయారు చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ, నువ్వుండే హైదరాబాదు దాని పక్క గోల్కొండ కిలా కింద నీ గోలి కడతాను పడుకో అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి దొరల్ని తరిమి కొట్టినటువంటి పోరాటం. కాబట్టి జూలై 4ని మనం ఆ రకంగా స్మరించుకుంటూ దొడ్డి కొమరయ్యకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తూ ఆ సందర్భంగా చిత్రహింసలు అనుభవించి అనేక ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని మానాలు పోగొట్టుకున్న తల్లులు వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈ యొక్క రోజుని మనం ఆ రకమైనటువంటి ప్రతిజ్ఞగా తీసుకోవాలని